మన్యం జిల్లాలో పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీ తాజా ఎమ్మెల్యే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కలిసి రాజకీయాలు చేస్తున్నారట. ఎన్నికలకు ముందు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్న నాయకులే ఇప్పుడు చెట్టాపట్టాలేసుకుని రాజకీయాలు చేస్తున్నారట. ఇది టీడీపీ క్యాడర్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందట. ఇంతకు పార్వతీపురం రాజకీయాల్లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ నాయకులతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దు, వైసీపీకి ఓట్లేసిన వారికి కనీసం మనం సహకరించవద్దు అంటూ సీఎం చంద్రబాబు గతంలో వ్యాఖ్యానించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. టీడీపీ, వైసీపీ పార్టీలు ఇప్పుడు రాష్ట్రమంతటా ఉప్పు నిప్పులా ఉన్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు మాటల యుద్ధం చేస్తున్నారు. గతంలో వైసీపీ నాయకులు చేసిన అవినీతి అక్రమాలను టీడీపీ నాయకులు వెలికితీస్తున్నారు. కానీ మన్యం జిల్లా పార్వతీపురంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందట. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచందర్, మాజీ వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారట. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ఉప్పు నిప్పులా ఉన్న ఇద్దరు నేతలు ఇప్పుడు మాత్రం పూర్తిగా కలిసిపోయారట. వైసీపీ నాయకుల అవినీతి అక్రమాలను బయటపెట్టవలసిన ఎమ్మెల్యే వారితో కలిసిపోవడంతో టీడీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారట. వైసీపీ వాళ్లకు ఎట్టి పరిస్థితులను సహకరించవద్దని సీఎం చంద్రబాబు చెబుతుంటే పార్వతీపురంలో మాత్రం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయట. ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు, అప్పటి ఎమ్మెల్యేపై విరుచుకుపడిన బోనెల విజయచందర్ ఇప్పుడు సైలెంట్ అయ్యారట. మాజీ ఎమ్మెల్యే జోగారావు తన మాటలతో విజయచందర్ను చెప్పుచేతల్లో పెట్టుకున్నారని, జోగారావు ఏం చెబితే విజయచందర్ అదే చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. అందుకే గతంలో జోగారావు చేసిన అవినీతి అక్రమాలపై విజయచందర్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైసీపీ హయాంలో కబ్జాకు గురైన ఒక చెరువును పరిశీలించిన విజయచందర్ అధికారులను పిలిపించి సమగ్ర విచారణ జరిపి ఆక్రమణలను తొలగించాలని హుకుం జారీ చేశారు. దీంతో వైసీపీ నాయకులు అక్రమాలను విజయచందర్ బయటపెడుతున్నారని టీడీపీ శ్రేణులు సంబరపడ్డాయి. కానీ 8 నెలలు గడిచినా ఆ ఆక్రమణలు తొలగించిన పాపాన పోలేదు. కేవలం టీడీపీ నాయకుల ముందు మాటలు చెప్పారని, తెర వెనుక వైసీపీ నాయకుల మాటే విన్నారనే చర్చ జరుగుతోంది. జోగారావు చెప్పినందువల్లే చెరువు ఆక్రమణలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. గతంలో పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో రేషన్ డీలర్ల ఎంపిక జరిగింది. ఇందులో ఎక్కువ ప్రాధాన్యత వైసీపీ వారికే దక్కిందని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. కనీసం సొంత పార్టీ వారికి రేషన్ షాపులు కూడా ఇప్పించుకోలేని స్థితిలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నారని విజయచందర్పై ఫైర్ అవుతున్నారు. అదే సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను కొంతమందిని తొలగించారు. అయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగారావు అండ ఉన్న ఉద్యోగుల జోలికి అసలు వెళ్లలేదట. వైసీపీ వాళ్ళు మాత్రం సేఫ్గా తమ ఉద్యోగాలు చేసుకుంటుండగా మిగిలిన వారికి మాత్రం ఉద్వాసన తప్పలేదట. ఈ విషయంలో కూడా టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఇక పార్వతీపురం పరిధిలో మాజీ ఎమ్మెల్యే జోగారావు తన అక్రమాలు, వసూళ్లు ఇంకా కొనసాగిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. లేఅవుట్స్ వేస్తున్న రియాల్టర్ల నుంచి జోగారావు భారీగానే దండుకుంటున్నారని, కానీ విజయచందర్ అవన్నీ గమనించకుండా వదిలేస్తున్నారని టీడీపీ వర్గాలంటున్నాయి. అసలు ఎందుకు మాజీ ఎమ్మెల్యేకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చ కూడా జరుగుతుంది. అయితే దీని వెనుక పెద్ద స్టోరీనే ఉన్నట్లు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో పార్వతీపురం రిజర్వేషన్ మారితే అప్పుడు ఇద్దరం నష్టపోతామని, కాబట్టి ఇప్పటి నుంచే కలిసి వ్యవహారాలు నడిపించుకుంటే ఇద్దరికీ లాభమని ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాజా మాజీ ఎమ్మెల్యేలు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారని పార్వతీపురంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఆ ఇద్దరు నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.